అందరికీ నమస్కారం. నా పేరు పి బాలస్వామి. రుద్రవరం మండలం ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఎంసీఆర్పిగా పనిచేస్తున్నాను. మరియు అలాగే నంద్యాల జిల్లా ఆలగడ్డ డివిజన్ రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామం రైతు వార్ల నార్బరెడ్డి బొప్పాయి తోటకు నీమాత్రం తయారు చేసేదానికి ఇక్కడ మేము సమావేశమై ఉన్నాం. 2 ఎకరాల బొప్పాయి తోటకు కావలసిన నీమాస్త్రం తయారు చేసుకోవడానికి కావలసినటువంటి వస్తువులు 200 లీటర్లు నీమాస్త్రం పట్టే డ్రమ్ము, అలాగే 2 కేజీల దేశీ ఆవు పేడ, 20 కేజీల వేపాకు, అలాగే దేశీ ఆవు మూత్రం 20 లీటర్లు, 20 కేజీల వేపాకులను రోట్లో వేసి దంచి ముద్దగా తయారు చేయడం జరిగినది. ఈ విధంగా మెత్తగా పిసకాలి. ఎందుకంటే మెత్తగా ఏమి కానీ గుంటలు లేకుండా రాళ్ళు లేకుండా శుభ్రంగా ఉండాలి. కాబట్టి మూత్రం అందుకొరకు మనము ఈ పేడను మూత్రంలో మెత్తగా తీసుకోవాలి. చెత్త కానీ పుల్లలు కానీ రాళ్ళు కానీ ఉండకుండా వీటిని వేరు చేయాలి. మెత్తగా దంచిన వేపాకు ముద్దను 200 లీటర్ల డ్రమ్ములలో కలుపుకోవాలి. ఈ వేపాకు ముద్దలో కూడా ఎలాంటి రాళ్ళు కానీ పుల్లలు కానీ ఏది కూడా ఉండకూడదు. అన్నీ కలిసే విధంగా తిప్పుకోవాలి. సాయంతో ఈ 200 లీటర్ల నీమాస్త్రమును అన్నీ కలిసే విధంగా ఉదయము 2 నిమిషాలు, సాయంకాలము 2 నిమిషాలు తిప్పుకోవలేను. ఈ విధంగా ఈ తయారు కావటానికి 48 గంటలు పడుతుంది. మనకు కావలసిన నీమాస్త్రం తయారవుతుంది. ఈ తయారైన నీమాస్త్రాన్ని నీడలో ఉంచుకొని తర్వాత మనము 200 లీటర్లను 2 ఎకరాల బొప్పాయి తోటకు వడబోసుకొని స్ప్రే చేయాలి. దీని ద్వారా నీమాస్త్రం వల్ల మనకు ఈ పంటకే వచ్చేటువంటి చిన్న చిన్న తెగుళ్ళు, తర్వాత దోమ గుడ్డు పెట్టిన ఆకులపైన గుడ్డు పెట్టకుండా, దోమ ఆశించకుండా, ఒకవేళ ఆకులపైన గుడ్డు ఉన్నా ఈ గుడ్లు కూడా పైలిపోతాయి. దీనివల్ల మనకు ఈ నీమాస్త్రం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా తయారైన నీమాస్త్రాన్ని వడబోసుకోవాలి. వడబోసుకున్న నీమాస్త్రాన్ని ఇలా ట్యాంకీలో పోసుకోవాలను. ట్యాంకులోని నీమాస్త్రమును మొక్కలపైన నానే విధంగా పిచికారి చేయాలి.